ప్రేమ వేరు పెళ్లి వేరు, రెండింటిని మిక్స్ చేస్తే కన్ఫ్యూజనే. నేను చాలా క్లియర్. హాయ్ ఈశ్వర్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే, జస్ట్ నౌ. మీ నాన్న ఏమన్నారా? నథింగ్ రా, నా పేరుతో ఏదో కొనాలని సంతకం అడిగారు, పెట్టొచ్చాను అంతే. ఈశ్వర్, మాలు గోవింద్కి చెయ్యిచ్చేసింది. ఫారిన్ అబ్బాయితో పెళ్ళట. నిజంగానా? నాకు అప్పుడే తెలుసు. మాలు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ రా. మీ ఐదుగురు ఎప్పుడు చేసుకుంటారు? సింపుల్ గా నీలాగా చేసుకో. ఐదుగురు ఒకేసారి చేసుకుంటాం. తోట తరటి చేత గ్రాండ్ గా సెట్ వేయించి చేసుకుంటాం. కంగ్రాట్స్. ఇంకొంచెం పైకి పైకి. చెక్ చెక్ చెక్. రే, చలాకీగా పనిచేస్తూ ఉండరా, అప్పుడే ప్రియని లవ్ చేస్తుంది. నిజంగా లవ్ చేస్తుందా సీనియర్? తప్పకుండా, షూర్. థ్యాంక్ యూ సీనియర్. ఫోటో దూరంగా తీసుకెళ్ళి చెక్ చేయరా. 5 స్టార్ సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్ దొరికినందుకు పార్టీ. హలో మైక్ టెస్టింగ్, చెక్ చెక్ 1. బాబు బాబు ఒక్క నిమిషం. ఫైనల్ ఇయర్ ఈశ్వర్ని కలవాలి. మీరు అతను పెళ్లి చేసుకున్నాడే, ఆ అమ్మాయికి మేం పిన్ని బాబాయ్లో అవుతాం. ఏంటి, ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళయిందా? ఏంటి, చెవులో పువ్వులు పెడుతున్నారా? కొంచెం ఆగు, నాతో రావయ్యా. రా, డిక్కీ తెరవండి. చూసావా, ఇవి వాళ్ళ ఊరు నుంచి రావాల్సినవి. వాళ్ళు గ్రామంలో ఉండడం వల్ల వాళ్ళ తరఫున మేం తీసుకొచ్చాం. హలో సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళైపోయిందంట. మన ఫ్రెండ్షిప్ కి అర్థం లేకుండా చేసావరా? మా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా? పెళ్లి కాగానే కొందరు ఫ్రెండ్స్ మర్చిపోతారు. నువ్వు వాళ్ళలో ఒకడవయ్యావు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏం జరిగితే ఏంటి? మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు. దాన్ని ఇంతకాలం దాచిపెట్టడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావురా? నాకే చెప్పలేదే. నన్ను బలిపసం చేసి నా చేత తాళి కట్టించారు. నేను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. నా ఆస్తులన్నీ పటావంచలు చేశారు తెలుసా మీకు? ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ వద్దా? ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే. లీవ్ ఇట్. వి కెనాట్ చేంజ్ ఇట్. వాట్ ఎవర్ హ్యాపెండ్ హస్ హ్యాపెండ్. ఏంటి లిమిట్? ఎంత పెద్ద విషయం దాచిపెట్టాడు. మనం ఇద్దరం కలిసే ఉండాలి, కలిసి ఏదైనా చేయాలనుకున్నాక వీడు మాత్రం వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడు. పైగా తప్పు ఒప్పుకోవడం లేదు. మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. మనలో మనం గొడవ పడితే చాలా అసహ్యంగా ఉంటుందిరా. ఓకే, ఐమ్ సారీ రా, నన్ను క్షమించండి. కమ్ ఆన్ ఈశ్వర్, cheer up. Let's celebrate. Five star, hore hore. 5 star, 5 star. 5 star, hore hore. Like जैसे प्यासा दिल मांगे मोरे. खुशी खुशी गा पाटलल्ली मजा करो तिंदुल्लो. ऋषि ऋषि नी బాధలన్నీ జమ కరో సంద్రంలో. నిలిచేది గెలిచేది ఎప్పుడైనా చెలి మేలే. మన మంత్రం స్నేహం 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 స్నేహం. 5 star, hore hore. Like जैसे प्यासा दिल मांगे मोरे. మసిపూసి మాయ చేసి మరుమల్లి కళ్ళను చూసి అదిరే మనుషంతో ముదురే. గుట్టేమో రట్టమ్మ ఆనారి మనసున మరులే పూసే మనువాడి చూసే. గుట్టేమో రట్టమ్మ ఆనారి మనసున మరులే పూసే మనువాడి చూసే. ఖుషిగా బాటలల్లి మజా కరో చిందుల్లో. ఋషి ఋషి నీ బాధలన్నీ జమ కరో సంద్రంలో. నిలిచేది గెలిచేది ఎప్పుడైనా చలి మేల.
అంటాడు మాస్టారు. మరునాడు ఆమెను చూసి మాస్టారు నువ్వెవరు అని అంటాడు మాస్టారు. కానీ ఒక బుద్ధ మాకు వదంట వదంట మాస్టారు. సత్యాలన్నీ తెలుసు నాకు మాస్టారు. సత్యాలన్నీ తెలుసు మాకు మాస్టారు. ఖుషిగా పాటలన్నీ మజా కరో చిందుల్లో. ఖుషి ఖుషి నీ బాధలన్నీ జమా కరో సంద్రంలో. గెలిచేది గెలిచేది ఎప్పుడైనా చెలిమేలే. మన మంత్రం స్నేహం 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 స్నేహం. నాకు ఈ పెళ్ళే ఇష్టం ఏ లేదు. డోంట్ సే దట్. ఇంతవరకు మీ నాన్న చేసినవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటుంది. కరెక్టరా? అవునరా? ఆపుతారా మీ సలహాలు? ఎరా మీ ఆవిడ చూడడానికి ఎలా ఉంటుంది? నాలా ఉంటుందా ఇందులా ఉంటుందా? ఇంకా అందంగా ఉంటుందా? ఏం చదువుకుంది? +2. రేయ్, అందంగా ఉంటుందా లేదా ముందే చెప్పరా? నువ్వేదో పెళ్లి చేసుకునేలా అడుగుతావేంటి? వాళ్ళ నాన్నకి భయపడి ఏయ్, ఆగండి ఆగండి ఆగండి. తన్ని నేను వదిలేని పిలవాలా చెల్లని పిలవాలా? రేయ్, వీడి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళు ఆవిడ మనకు చూపించాలా లేదా? సుందరిని తెలుసుకొని నువ్వేం భయపడకో, వీడిని నేను చూసుకుంటాను. అబ్బా నన్ను వదిలేండి బాబు, నేను చెల్లైనా పిలుస్తాను. నేను అడిగిన దానికి జవాబు చెప్పవేంట్రా? అందంగా ఉంటుందా లేదా? పల్లెటూరు అమ్మాయిలు సినిమాల్లోనే అందంగా ఓ. ఉంటారు. రే ఊరికే బురుడి కొట్టకు. +2 ని పిలిపించి ఎలా ఉంటుందో మేమే చూసుకుంటాం. ఏయ్, తన్నెందుకు ఇక్కడ రప్పించడం? మనమే విలేజ్కి వెళ్తే పోలా? వాళ్ళ ఊరు చూసినట్టు కూడా ఏయ్, ఉంటుంది. అదంతా ఏమొద్దు. ఫోటో చూస్తే చాలుగా మీకు. ఉందా? ఫోటోనా? ఎక్కడ? పాకెట్ లో ఉంది. అది ముందే చెప్పొచ్చు కదా. రే ఇష్టంతోనే చేసుకున్నట్టున్నావు. నిజంగా ఫస్ట్ నైట్ జరగలేదా? ఏం జరగలేదని వీడి మొహమే చెప్తుందిగా. రేయ్, ఫోటోను అడిగావా? +2 ఇచ్చిందా? +2 పేరేంటి? ఈశ్వరి. పల్లెటూరే. కరెక్ట్. రేయ్, కొత్త పెళ్లి కొడుకుని ఏ షర్ట్ అడగరా? డార్క్ బ్లూ రా. ఓకే. గేట్ బ్లూ. నా షర్టా? అదేగా వేసుకుంటాను. అయ్యో. ఎక్కడ మీ ఆయన? అయ్యా, బట్టలన్నీ ఉతికేస్తారా? వేసిన రోజే ఉతికేసి ఇస్త్రీ చేశానయ్యా. ఇవిగోండి అయ్యా. ఇవి పట్టుకో. ఏంటయ్యా అట్టా నలిపేస్తున్నారు? నువ్వెందుకు వాడిని అడగకుండా దోబికేసా? పాకెట్ లో బాంబు ఉన్నా కూడా చూసుకోవా? అతన్ని కసుకుంటావే, వేసే ముందు చెక్ చేసి వేయాలి. ఏంటి సెంటిమీటర్? ఫోటోయేగా, వేయట్. కమ్ కమ్. ఏంటలా మాటామంతి లేకుండా నిలబడ్డారు? నువ్వైనా చెప్పు, ఈ గాడిద ఇంకా చదువుద్దంట. ఎందుకు అలా తిడతావు? పెళ్ళైతే చదువుకోకూడదా? బావలాగా ఇంజనీరింగ్ చదవకపోయినా బీఎస్సీ అయినా చదువుకుంటాను మావయ్య. తప్పకుండా. నేను ఒకటి మేనమావనే అయితే నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేవాడిని. ఇంకో 2-3 వారాల్లో మీ ఆయన వచ్చేస్తాడు. వాడిని మాట్లాడికి చేరదు గాని. సీనియర్ 1 minute. సీనియర్, ఇంకో వారం రోజుల్లో మీరందరూ వెళ్ళిపోతున్నారని తెలిసింది. అందుకే ధైర్యం తెచ్చుకొని ప్రియమైన సీనియర్ కి జూనియర్, వంకాయల్లాంటి నీ బుగ్గల్ని తడమాలని ఆశ, బెండకాయల్లాంటి నీ చేతి వ్రేళ్లను పట్టుకొని తిరగాలని ఆశ. సీనియర్, నేను కాయలు కాయలు అంటూ మీకు ఉత్తరం రాశాను. సమాధానం మాత్రం పండుగ ఉండాలి. నన్ను నా లవ్వును తిరస్కరించి వెళ్ళిపోయారంటే మామిడికాయల చెట్టు కూరేసుకొని చచ్చిపోతాను. ఐ లవ్ యూ సీనియర్. ఐ లవ్ యూ సీనియర్. నో అనకండి సీనియర్. మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను. జూనియర్ నన్ను కొట్టి పారేయకండి సీనియర్. ఏయ్, ఏమైంది? ఏయ్, what happened?